తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే అంకమరావు గారు. నమస్తే కిషోర్. అంకమరావు గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. ఇప్పుడు మాది మంచి ప్రభుత్వమే తప్ప మెతక ప్రభుత్వం కాదు అని చెప్పేసి గట్టి సందేశం ఇచ్చేటటువంటి ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశాడు నిన్న. సుపరిపాలనకు తొలి అడుగు పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. పార్టీ ముగ్గురు అధినేతలు, అటు కూటమికి సంబంధించినటువంటి ప్రముఖులు, నామినేటెడ్ పోస్టులు ఉన్నటువంటి చైర్మన్లు, డైరెక్టర్లు, అసలు మొత్తం ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం అటెండ్ అయ్యారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా అద్భుతంగా చేశారు. అట్ ద సేమ్ టైం మేము ఈ సంవత్సర కాలంలో ఏం చేసాం, రాష్ట్రానికి ఎంత మేలు చేసాం అనేది కూడా ప్రొజెక్ట్ చేసుకునేందుకు అద్భుతంగా ప్రయత్నం అయితే చేశారు. అందులో ఎవరో కాదంటలేదు. అయితే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్య, మాది మంచి ప్రభుత్వమే తప్ప మెతక ప్రభుత్వం కాదు, మీరు ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఖచ్చితంగా తాట తీస్తామనే రేంజ్లో ఆయన ఇచ్చినటువంటి రిటార్ట్ కానివ్వండి, కామెంట్ కానీ కొంత అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. సో నిన్నటి కార్యక్రమం మీద, ఈ సుపరిపాలన తొలి అడుగు అనే అంశం మీద కూడా మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం సాధించారు, ఏం చెప్పుకున్నారు, ఏం చెప్పుకోవాలి, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అనేది క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక దాని తర్వాత రెండో టాపిక్ మనం తీసుకున్నట్టయితే, అసలు నేను ఎప్పుడన్నా మిమ్మల్ని అడ్డుకున్నానా? మీరు పర్యటనలు చేయలేదా? చంద్రబాబు పర్యటనలు చేయలేదా? పవన్ కళ్యాణ్ పర్యటనలు చేయలేదా? ఏ రోజు నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశానా? మీ సెక్యూరిటీకి అక్కడన్నా భంగం కలిగించానా? ఇంత బాగా నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూసుకుంటే ఇప్పుడు మాత్రం నన్ను అడ్డుకుంటారా? నా సెక్యూరిటీకి భంగం కలిగిస్తారా? చంద్రబాబు కారు కింద ఎవరో పడలేదా? ఎవరో చచ్చిపోలేదా? దానికింత రాద్ధాంతం ఎందుకు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నలు సంధిస్తూ, ట్వీట్లు వేస్తూ, దాన్ని కవర్ అంటే ఏమాత్రం కూడా బెరుకుతనం లేకుండా, ఏమాత్రం కనీస మాత్రం పశ్చాత్తాపం కూడా లేకుండా ఆయన మాట్లాడుతున్న తీరు, ట్వీట్లు పెడుతున్న తీరు నిజంగా జుగుప్స కలిగిస్తోంది. విమర్శలు చేయొచ్చు, బట్ ఈ రకమైన విమర్శలా అనేది ఇప్పుడు సార్ నాకు సెక్యూరిటీ లేదు, ఈ కార్యక్రమం, ఇవన్నీ ఓకే, ఈ విమర్శలు సహజమే. చంద్రబాబు కారు కింద ఎవరు పడలేదా, నా కారు కింద పెడితే తప్పేంటనేటటువంటి రీతిలో ఆ అర్థం వచ్చేలాగా చేసినటువంటి కామెంట్స్ అయితే చాలా దారుణంగా ఉంది. వాటి మీద కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక 3, సింగయ్య కుటుంబానికి 5 నుంచి 10 కోట్ల రూపాయల పరిహారం జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి, అతనే కారణం అని చెప్పి షర్మిల అంటోంది. ఓ పక్క సింగయ్య భార్య లూర్దు మేరీ, మా బతికేంది, మా గత ఏంటి అని చెప్పేసి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఓ 2 లక్షలు అప్పు చేసాం కుటుంబ ఖర్చుల కోసం, వాటికి వడ్డీలు కట్టుకుంటూ ఏదో బతుకుతున్నాం, నేను పనిచేసేటటువంటి ఆరోగ్యం కూడా నాకు కరెక్ట్గా లేదు, పనిచేసే వ్యక్తి చచ్చిపోయాడు, ఒక్కొడుకు డిగ్రీ చదువుతున్నాడంటే, ఇంకో కొడుకు 2వ తరగతి చదువుతున్నాడట. మరి మాకెట్లా, మా జీవనోపాధి ఎట్లా, మేము బతికేది ఎట్లా, అప్పేంది, మరి ఎట్లా మేము బతకాలా చావాలా, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని చెప్పేసి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తాం. మరి వీళ్ళు ఏదో 10 లక్షలు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. నిజంగా 10 లక్షలు ఇస్తే ఆవిడ అంత బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఎంతో కొంత సెట్ అవుద్ది. అసలు సరిపోదనేది కాసేపు పక్కన పెడదాం. ముందు 10 లక్షలు నిజంగానే వీళ్ళు ఇస్తే ఆ 2 లక్షలు అప్పేదో తీర్చుకుంటుంది, కొద్దో గొప్ప దాచుకొని పిల్లల్ని చదివించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితి చూస్తే మరి అది ఆ డబ్బులు అందినట్టు కూడా లేవు. మరి ఏంటి అసలు ఆ కుటుంబాన్ని ఎవరు ఆదుకోవాలి, ఏంటి వాళ్ళ పరిస్థితి? అసలు ఇది ఖచ్చితంగా ఒక సందేశం వెళ్ళాలి. ఇలాంటి ర్యాలీలకి, ఇలాంటి వాటికి బరి తెగించినట్టుగా అసలు మరి పిచ్చి వెర్రభిమానంతో పోయి ప్రాణాలు పోగొట్టుకుంటే మీ కుటుంబాలు ఏమవుతాయి అనేది సంఘీయ కుటుంబాన్ని చూసి నేర్చుకోండి, చూసి బుద్ధి తెచ్చుకోండి అనే రకంగా మనం చెప్పాల్సిన అవసరం, బాధ్యత కూడా మన మీద ఉంది. ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడాలి. సో ఈ 3 అంశాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అందులో మెయిన్గా మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు అంటూ ఒక సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు నిన్న. ఎలా చూడాలి కిషోర్? పవన్ కళ్యాణ్ గారు తొలి అడుగు నిన్న, అంటే మొదటి సంవత్సరం పూర్తయిపోయిన సందర్భంగా, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు, దాని గురించి మాట్లాడుతూ సవివరంగా వీళ్ళు 2 విషయాలు ముందు దాని గురించి మాట్లాడుకున్న తర్వాత మిగిలిన విషయాలకు వెళ్దాం. మొట్టమొదటిది సుపరిపాలన. వాడు చెప్తుంది సుపరిపాలన, అలాగే స్వేచ్ఛాయుత పాలన, అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధానం, పరిశ్రమలు తీసుకొస్తున్నటువంటి విధానం, దీని గురించి మాట్లాడుకుంటూ ఆయన ఒక రకమైనటువంటి హెచ్చరిక కూడా జారీ చేశాడు. చూస్తా అయితే కూర్చోము, ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళకి సరైన విధంగా శిక్షలు వేస్తాము అన్న సందేశాన్ని అయితే ఇచ్చారు.
దానికంటే ముందు ఈ ఏడాది పాలనలో సాధించిన ప్రగతి ఏంటి, ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏంటి, గత 5 సంవత్సరాల్లో ఏ విధంగా చూసుకున్నా కూడా పరిశ్రమల పరంగా చూసుకుంటా ఉంటే ఉండా పరిశ్రమల్ని విస్తరించాల్సిన కార్యక్రమాలని పక్క రాష్ట్రాలకి తరిమేశారు. వచ్చిన పరిశ్రమలను వెనక్కి పంపించేశారు. కొత్తగా పరిశ్రమలు స్థాపించలేదు. పరిశ్రమల గురించి కానీ ఉద్యోగ కల్పన గురించి కానీ ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. సచివాలయంలో వాడు తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు తప్ప, అరకొర చిన్న చిన్న ఎక్కడన్నా పెట్టుకుంటే అవి తప్ప, పట్టుమని 2000 మందికి ఉద్యోగ కల్పన చేసే ఒక్క పరిశ్రమ కూడా గత ప్రభుత్వం తీసుకురాని మాట వాస్తవం. 5 సంవత్సరాల్లో ఆర్థికంగా ఏ విధంగా ఉంది, రహదారులు చూసుకున్నా, నీటి రంగాలు చూసుకున్నా, లేకపోతే విద్యుత్ పరంగా చూసుకున్నా, వైద్యపరంగా చూసుకున్నా, ఇవన్నిటి కూడా కుంటుపడిపోయినాయి. ఓ రకంగా శిథిలావస్థకు చేరినాయి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అన్ని వ్యవస్థల్లో అతను ఏం చేయాలో, ఎంత విధ్వంసం చేయాలో అంత విధ్వంసం చేశాడు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా ఒక్కొక్క అంశాన్ని తీసుకుంటూ దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నారు. ముందుగా గ్రామాల్లో రహదారుల గురించి దృష్టి పెట్టి ఇప్పటికిప్పుడు రహదారులు బాగా నిర్మించే కార్యక్రమం చేపట్టాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మరమ్మతులు చేసేసి ఒక 90% పూర్తయిపోయింది. మరమ్మతులు చేసేసి రహదారుల్లో ఇబ్బంది లేకుండా ప్రయాణం చేసే విధంగా ముందుకు తీసుకెళ్ళడం కూడా జరిగింది. ఇది మొట్టమొదటి ఒక అంశం. రెండవది ఏదైతే ఉందో రైతులకు సంబంధించి 1647 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే వాళ్ళు గత ప్రభుత్వం, వీళ్ళు రాంగంలోనే ఆ బకాయిలు తీర్చడం కాకుండా 55 లక్షల పైచిలుకు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి ఈరోజు వాళ్ళకి నగదు చెల్లించడం కూడా జరిగింది. అది కూడా 1-2 రోజుల్లోనే వాళ్ళ ఖాతాల్లో వేయటం కూడా జరిగింది. ఇది రైతుల పరంగా వీళ్ళు తీసుకున్నటువంటి భాగంగా. అట్లాగే నీటి రంగాలకు సంబంధించి గతంలో వీళ్ళు మొదలుపెట్టి ఆగిపోయి వాళ్ళు పునరుద్ధరించని దాన్ని ఈరోజు ముందుకు తీసుకెళ్లే క్రమంలో వాటికి భారీగా కేటాయింపులు కేటాయిస్తూ ఏ విధంగా ముందుకెళ్లే కార్యక్రమంలో, ఎందుకంటే నువ్వు కానీ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళమే, పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుంది, మన చిన్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఏ విధంగా అని చెప్పని చూసుకుంటా ఉంటే మౌలిక వసతులు అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ఆధునీకరణ జరిగింది, కానీ అవి అందుబాటులోకి వచ్చినాయా లేవా? 5 సంవత్సరాల్లో ఆటంకం బాగా జరిగింది. దాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు. వ్యవసాయ పరంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించింది కావచ్చు, సింధు సేద్యానికి సంబంధించింది కావచ్చు, వాళ్ళు ఆ రోజు తీసుకొచ్చినటువంటి రాయితీలు కావచ్చు, వాళ్ళు చేయూత రైతులకు ఇచ్చిన చేయూత కావచ్చు, గత 5 సంవత్సరాల్లో 1 కిలోమీటర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. కాబట్టి మళ్ళీ దాన్ని పునరుద్ధరించి ఈరోజు రైతులకు ఏం చేయాలనే దాని మీద ముందుకెళ్తూ పోలవరాన్ని పరుగులెత్తించే కార్యక్రమం 72% పూర్తి అయిపోతే వీళ్ళు వచ్చి 5 సంవత్సరాల్లో 3% కంటే పూర్తి చేయలేదు. 3% పూర్తి చేసిన దానికంటే 30 రెట్లు అధికంగా భారం మోపాడు. డయాఫ్రమ్ వాల్ కావచ్చు, రిటర్నింగ్ వాల్ కావచ్చు, వీటికి సంబంధించినవన్నీ కూడా ఈరోజు నాశనం చేసేసి మళ్ళీ మొత్తంగా పనిచేసుకునే విధంగా చేసుకోవచ్చు. అయినా సరే అది జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రం 12,500 కోట్ల రూపాయలు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించాడు. కూటమి ప్రభుత్వం ఈరోజు పనులు మొదలవుతున్నాయి. అంటే భవిష్యత్తులో నీటి రంగానికి ఇబ్బంది లేకుండా ఈ 5 సంవత్సరాల లోపే, వీళ్ళ పరిపాలన పూర్తి అయ్యే లోపే దాన్ని పూర్తి చేయాలనే తలపుతోటి ముందుకెళ్తున్నారు. ఇది నీటి రంగానికి సంబంధించింది. అలాగే విశాఖ ఉక్కు నగరం, దాన్ని మామూలుగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంలా చేసుకొని అమ్ముకోవాలని ప్రయత్నం చేసిన మాట వాస్తవం. దాంట్లో కేంద్రం పాత్ర ఉంది, జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. అందుట్లో ఎవరిని కొట్టేయలేం. ఈరోజు కేంద్రం ఇక్కడ కలిసి ఉందని చెప్పని మనమే సమర్థించాల్సిన పని లేదు. కానీ ఈ కూటమి వచ్చిన తర్వాత దాన్ని అడ్డుకట్ట వేసి దానికి కూడా 11,500 కోట్ల రూపాయలు తెచ్చుకొని ఈరోజు లాభాలు పట్టే దిశగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడం కూడా జరిగింది. శాశ్వత లాభాల్లోకి రావాలంటే దానికంటూ ఒక గనిని కేటాయించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి అయితే ఉంది. ఆ విధంగా కూడా కృషి చేసి దాన్ని నింపుకోవాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఒక అంకం పూర్తి చేశారు, 2వ అంకం కూడా పూర్తి చేస్తే శాశ్వత లాభాల్లోకి వెళ్తుంది అది. ఇక నాలుగోది ఏంటంటే విశాఖపట్నంలోనే రైల్వే జోన్ని సాధించారు. దానికి కావాల్సిన అన్నీ సమకూర్చుకొని ఈరోజు ముందుకెళ్లే క్రమంలో అది కూడా ముందుకెళ్తానే ఉన్నారు. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, వివిధ చోట్ల దానికి సంబంధించినవి కావచ్చు ముందుకు తీసుకెళ్తానే ఉన్నారు. ఇప్పుడు వీటన్నిటితో పాటు వీటితోటే సరిపోతుందా అంటే సరిపోదు. పరిశ్రమలు రావాలి, ఉద్యోగ కల్పన జరగాలి. ఇప్పటికీ కేంద్రం నుంచి కావచ్చు 72,000 కోట్ల రూపాయలు రహదారుల నిమిత్తం, జాతీయ రహదారుల నిమిత్తం 72,000 కోట్ల రూపాయలు తీసుకురావడం కూడా జరిగింది.
పనులు కూడా మొదలవుతున్నాయి. అలాగే 70,000 కోట్ల రూపాయలు రైల్వేకి సంబంధించి నిధులు కూడా కేటాయించడం కూడా జరిగింది. అవి ముందుకెళ్తానే ఉన్నాయి. కేంద్ర విద్యాలయ సంస్థలు కొన్ని ఈరోజు అమరావతిలో మళ్ళీ అవి నెలకొల్పబోతున్నారు. అలాగే వాళ్ళకి అప్పుడు కేటాయించినటువంటి 104 సంస్థలకు సంబంధించి కేంద్ర సంస్థలకి 2014 నుంచి 2019 వరకు అమరావతిలో భూములు కేటాయించడం కూడా జరిగింది. ఇప్పుడు 42 అక్కడ పనులు మొదలు పెట్టబోతున్నాయి. మిగిలినవి కూడా త్వరలో రాబోతున్నాయి. అలాగే ఎయిమ్స్ సంబంధించి దాన్ని కనీసం మంచినీరు కూడా సౌకర్యం అందజేయకుండా ఆ రోజు వాళ్ళు చేశారు. ఎలాంటి సౌకర్యం కూడా చేయలేదు. వీళ్ళు రాంగంలోనే ఇంకా పెంచుకునే విధంగా భూములు కేటాయించారు, నీరు ఇచ్చారు. అలాగే దాంట్లో ఇప్పుడు వైద్యులు కావచ్చు, వాళ్ళ సహాయం చేసే వాళ్ళని కావచ్చు, వాళ్ళని కూడా ఇంకా తీసుకోమని చెప్పని ఈరోజు కార్యక్రమం చేపడుతున్నారు. ఇది కేంద్రం నుంచి ఈ ప్రభుత్వానికి అందుతున్నటువంటి సహాయం. ఇది గాక గ్రీన్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే వివిధ సంబంధించింది కావచ్చు, 3 లక్షల కోట్ల రూపాయల పైచిలకు కేంద్రం బీపీసీఎల్ కావచ్చు, ఇవి వచ్చి ఇక్కడ ఈరోజు పనులు మొదలు పెట్టబోతూ ఉన్నాయి. ఇవి పరిశ్రమ పరంగా వీళ్ళు తీసుకొచ్చినటువంటి దీని. వీటితో పాటు టీసీఎస్ కావచ్చు, లేకపోతే రిలయన్స్ మామూలుగా విద్యుత్కు సంబంధించిన రిలయన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కోటి వస్తూనే ఉన్నాయి. ఎప్పుడైతే ఎనికిపోయినటువంటి లూలుమాల్ కూడా ఎన్నికొచ్చేసింది. ఇవన్నీ కూడా పోయిన పరిశ్రమల్ని తీసుకురావడమే కాకుండా ఎక్కడికక్కడ ఈరోజు మన శ్రీ సిటీలో కావచ్చు, మరి అదే అనంతపురం జిల్లాలో కావచ్చు, లోకేష్ బాబు గారు వెళ్ళి శంకుస్థాపన చేసిన విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కోటి ముందుకు వస్తూ ఉంటే ఇప్పటివరకు మనకు అందుతున్న లెక్కల ప్రకారం 9,18,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి ఒప్పందాలు చేసుకున్నారు. కొన్ని పనులు మొదలవుతున్నాయి. దీనివల్ల 5,25,000 మందికి ఉద్యోగ కల్పన జరగబోతూ ఉంది. అంటే వీళ్ళు ఎన్నికల్లో 20 లక్షల మందికి మేము ఉద్యోగ కల్పన చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ మొదటి సంవత్సరమే ఈ విధమైనటువంటి గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించడం మాత్రం నిస్సందేహంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం అభినందించాలి. ఇలా ఒక్కోటండి చాలా ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకుంటా పోతే సమయం దానికే సరిపోతుంది. ఈ విధంగా ముందుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వం పంటి కింద రాయిల పచ్చిపక్షాన పరాణాలు తింటూ ఉంటే రాయి ఎలా వచ్చి తగులుతుందో అలా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసే కార్యక్రమాలు ఇంకా వీళ్ళకి ఇబ్బంది కలుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించే పవన్ కళ్యాణ్ గారు నిన్న తొలి అడుగు సందర్భంగా మాట్లాడటం కూడా జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు 5-6 సార్లు దీన్ని మాట్లాడారు, లోకేష్ బాబు గారు కూడా మాట్లాడుతున్నారు. కానీ అడుగులు పడుతున్నాయా లేదా, అరికట్టుతున్నారా లేదా అనేది ఇప్పుడు ముందున్నటువంటి సమస్య. ఆ విషయంలో అలసత్వం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది. కిషోర్ గారు మీరేమన్నా అనుకోండి, ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి దాంట్లో వేగవంతంగా ముందుకెళ్తలేదనేది మాత్రం సుస్పష్టంగా మనం బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. ఎందుకంటే కళ్ళ ముందు కనపడుతున్నాయి. వచ్చిన తర్వాత మొట్టమొదట పౌర సరఫరా శాఖ మంత్రి గారు కాకినాడ వెళ్ళి 40,000 టన్నుల అక్రమ బియ్యాన్ని పట్టుకోవడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు దానికి బాధ్యులైన వాళ్ళు కానీ దాని మీద చర్యలు కానీ ఈ రోజు కూడా ప్రత్యక్షంగా కనపట్టలేదు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూదందాల కార్యక్రమం సంబంధించి మదనపల్లిలో దస్త్రాలు తగలబెట్టిన విషయం కూడా వాళ్ళ మనుషులైన సంగతి తెలిసినా కూడా, అట్లాగే అటవీ భూమిని అతను స్వాధీనం చేసుకొని చుట్టూ ప్రహరీ కట్టుకొని మంచి భవనాన్ని నిర్మించుకొని చేసుకున్నా కూడా వేగవంతంగా చర్యలు లేకపోవటం, అతను మళ్ళీ బజారుకు వచ్చేసి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, చంద్రబాబు నాయుడు గారికి సవాలు విసరడం చూస్తూనే ఉన్నాం తండ్రి కొడుకులకు సంబంధించి. కానీ అక్కడ కూడా వేగవంతంగా ముందుకెళ్ళట్లేదు. నిన్న సుప్రీం న్యాయస్థానంలో కూడా వాళ్ళకు చొక్కెదురైంది. మరి చర్యలు వచ్చేసరికి ఆలస్యం అవుతా ఉన్నాయి. ఇది ఒకటి కళ్ళ ముందు కనపడతానే ఉంది. అలాగే వాళ్ళ కుమారుడికి సంబంధించి మిథున్ రెడ్డికి సంబంధించి గనుల విషయంలో కావచ్చు, లేదంటే మద్యానికి సంబంధించింది కావచ్చు, పదే అతని పేరు వస్తూనే ఉంది. దాని గురించి విచారణ అంటున్నారు. అది కూడా వేగవంతంగా ముందుకెళ్ళట్లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఎన్నికలైపోయినప్పుడు ఈవీఎం బాక్సులు భద్రపరిచే చోట ఎవరైతే ప్రత్యర్థిగా పోటీ చేశారో పులివర్తి నాని అనే వ్యక్తి మీద హత్యా ప్రయత్నం చేసి అతని మీద హత్యా నేరం మోపబడి లుకౌట్ నోటీసులు ఇచ్చేసి అతను విదేశాలకు పారిపోతూ ఉంటే లుకౌట్ నోటీసులు ఉన్న సందర్భంగా బెంగళూరు విమానాశ్రయంలో అదుపులో తీసుకొని వచ్చేసి రాసమర్యాదలతోటి చక్కని స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసేసి అతనికి 41 నోటీసు పంపించారు, హత్యా నేరం ఉన్నటువంటి వ్యక్తిని. ఇంతవరకు దానికి అతీగతి లేదు. ఇలాంటి అంశాలు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఇవి మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. అలాగే
మిగిలిన విషయాలు ఇప్పుడు రోజా ఉంది, ఆమె మీద ఆడుదాం ఆంధ్ర, లేదంటే విశాఖపట్నంలో రుషికొండ, దాని మీద ముందుకే వెళ్ళింది. ఇవన్నీ తీసి పక్కన పడేస్తే చంద్రబాబు నాయుడు గారి మీద అంగళ్ళకు సంబంధించిన దాంట్లో అల్లర్లు చేసిన వాళ్ళు పెట్టిన కేసులు దానికి బాధ్యులు ఎవరు? అలాగే ఆంధ్రుల కోసం, అమరావతి రాజధాని కోసం 29 గ్రామాల ప్రజలు, 32,000 మంది ప్రజలు 33,543 ఎకరాల భూమిని రాజధాని కోసం వాళ్ళు ఇస్తే మామూలుగా 1000 ఎకరాలు సమీకరించాలంటేనే గొడవలు జరుగుతున్నాయి, రక్తపాతాలు జరుగుతున్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారు. అలాంటిది ఇన్ని వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇస్తున్నా కూడా ఎక్కడా ఒక ఘర్షణ కానీ, ఒక రక్తపు చుక్క చెందకుండా ప్రపంచంలోనే ఒక అరుదైన సంఘటనగా, చారిత్రాత్మక సంఘటనగా ఆ భూసేకరణ అనేది ఉంటే, సమీకరణ, దానికి ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఈరోజు వరకు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు సంబంధించి ఈరోజు కూడా వాళ్ళ మీద తగు చర్యలు లేవు అనేది మాత్రం అందరికీ బాధగా ఉన్నటువంటి విషయం. మరి ఇన్ని కళ్ళ ముందు కనపడతా ఉంటే అతను చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు సంబంధించి గతంలో చెప్పారు, మొన్న చెప్పారు, నిన్న చెప్పారు, అన్ని విషయాలు చెబుతూనే ఉన్నారు ఆయన. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్యాయం చేసిన వాళ్ళని, దుర్మార్గుల్ని వదిలిపెట్టను అని చెప్పి ఒకవైపు చెబుతూ కోవర్టులు వస్తున్నారు జాగ్రత్త అని చెప్పని వాళ్ళ మనుషులు కూడా చెబుతున్నారు. ఇక్కడ రెండు గమనించుకోండి, కోవర్టులు వస్తున్నారు, ఆ పార్టీ వాళ్ళని చేర్చుకోవద్దని చెబుతున్నారు, కానీ ఆ ప్రక్రియ కూడా ఆగట్లేదు. ఇది కొంచెం ఆలోచించుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు పడే ఆరాటం కింద స్థాయి శాసనసభ్యుల దగ్గర లేదు అనేది కళ్ళ ముందు కనపడుతున్నటువంటిది, చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి వాస్తవం. మరి ఎందుకు జరుగుతుంది? దీంట్లో ఎక్కడ అలసత్వం జరుగుతుంది? వీళ్ళకి సంబంధించింది. ఆ రోజు కారుమూరి నాగేశ్వరరావు కృష్ణా జిల్లా నుంచి అవతల ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతా అన్నాడు, ప్రకాశం జిల్లా నుంచి అవతల నరికేస్తాను అన్నాడు. మరి ఇంతవరకు చర్యలు ఎందుకని లేవు? ఆ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యానికి సంబంధించినటువంటి చర్యలు ఎందుకు లేవు? ఇప్పుడు ఇక్కడ 2-3 విషయాల్లో ప్రభుత్వాన్ని అభినందించాల్సింది ఏంటంటే, 2 విషయాల్లో మొట్టమొదటిది మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయంలో నిస్సందేహంగా సిట్ అనేది చాలా గొప్పగా పనిచేస్తుంది. అక్కడ పనిచేస్తున్నటువంటి అదే పోలీసులు, అదే సిట్టు మిగిలిన కార్యక్రమాల్లో ఎందుకు వేగవంతంగా పనిచేయలేకపోతున్నారు? ఎక్కడ జరుగుతుందో లోపం? ఇది కూడా ఆలోచించుకోవాలి. ఇక రెండోది, వల్లభనేని వంశీకి సంబంధించి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసిన ఉదంతానికి సంబంధించి కళ్ళ ముందు కనపడతా ఉంటే, సత్యవర్ధన్ని రక్షించి వల్లభనేని వంశీని ఈరోజు కారాగారంలో ఇన్ని రోజు నుంచి బయటికి తీసుకురాకుండా ఉండటానికి నిజంగానే ఆ సిట్టు చాలా వేగవంతంగా పనిచేసింది. ఆ 2 విషయాల్లో నిస్సందేహంగా మనం అభినందించాలి. అలాగే త్వరకా కిషోర్ కావచ్చు, లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, లేకపోతే నందిగం సురేష్ కావచ్చు, వీళ్ళని అదుపులో తీసుకున్న విషయంలో కావచ్చు, బోరగడ్డ అనిలు వీళ్ళ విషయంలో కావచ్చు, నిస్సందేహంగా బాగా పనిచేస్తుంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, కొన్ని విషయాల్లో స్వేచ్ఛ ఇచ్చి మీరు చెయ్యండి అని కనుక అంటే ఆంధ్ర రాష్ట్ర పోలీసులు మించిన వాళ్ళు ఎవరైతే భారతదేశంలో ఉంటారని అయితే నేను భావించను. కానీ కొంత అలసత్వం కనపడతా ఉంది. ఈరోజు రఘురామకృష్ణరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఎంత పోరాటం చేశారో గత ప్రభుత్వం మీద, ఆ పార్టీలోనే ఉంటూ వాళ్ళకి ఏమాత్రం తీసిపోని విధంగా పోరాటం చేసిన వ్యక్తుల్లో ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళ ముగ్గురు తర్వాత ఎవరు ప్రథముడు? ఈరోజు ఆ ప్రభుత్వం పడిపోవటానికి ప్రజల మనసులో రోజు వాళ్ళు చేసే అరాచకాలను ఎలుగెత్తి చాటిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఒకే ఒక వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఆయనకు సంబంధించి ఆయన కారాగారంలో పెట్టి భౌతికంగా ఆయన మీద దాడులు చేసి ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు ఫలాను వాళ్ళు అని చెప్పని స్పష్టంగా ఆయన చెప్పిన తర్వాత కూడా ఇప్పటి వరకు సంజయన్ కావచ్చు, లేకపోతే పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు, అదుపులో తీసుకోకుండా ఇంకా అలసత్వం వహించటం, అది వేగవంతంగా ముందుకు వెళ్ళకపోవడం చూస్తూ ఉంటే నిస్సందేహంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటున్న మాట కూడా వాస్తవమే. ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయాలు చూసుకున్నా కూడా ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టిన వ్యక్తుల్ని ఈ రోజు వరకు ముందుకెళ్ళే పరిస్థితులు అయితే కనపడలేదు. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి వైఫల్యాలు. ఇది అభివృద్ధి, పురోగతి, రాష్ట్రానికి తీసుకురావాల్సినటువంటి పరిశ్రమలు తీసుకొస్తున్న దాంట్లో వీళ్ళని అభినందించాలా, లేకపోతే ఇలా జరుగుతున్న విషయాల్లో అలసత్వాన్ని గురించి ఏమనుకోవాలి అనేది మాత్రం సందిగ్ధంగా ఉన్నమాట మాత్రం వాస్తవం. ప్రజలు 164 స్థానాలు ఇచ్చింది ఈ కూటమి ప్రభుత్వానికి ఒకే ఒక్క కారణం, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా వాళ్ళు గెలిపించి ఉండేవాళ్ళు. ఎందుకంటే అతని ప్రవర్తన చూసిన తర్వాత, అతని పరిపాలన చూసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఇతను పనికిరాడు పాలకుడుగా
వాళ్ళ వ్యక్తులు ఎవరు పనికిరారని చెప్పని సంపూర్ణంగా తీర్మానం చేసుకొని చరిత్రలో ఎవరికి రానట్టుగా 164 స్థానాలు మీకు ఇచ్చేసి ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే అర్హత లేకుండా చేసి వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ భూములను స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ వ్యాపారాలను స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళ మనుషులను చంపేశారు, కుటుంబ సభ్యుల్ని. వీళ్ళందరికీ శిక్షలు వేయాలి ఈ కూటమి ప్రభుత్వం. మీరు ఇచ్చిన హామీలే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎర్ర పుస్తకం రాస్తా ఉన్న లోకేష్ గారు కావచ్చు, వీళ్ళు ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలను దృష్టిలో పెట్టుకొని నెరవేరుస్తారన్న ఆకాంక్షలు ప్రజలు వెళ్ళబుచ్చారు, మీకు అఖండ విజయాన్ని చేకూర్చారు. ఆ విషయంలో మీరు ఇంకా అలసత్వం వహిస్తున్నారనేది మాత్రం ప్రజలు అసంతృప్తిగా ఉన్నమాట మాత్రం వాస్తవం. ఎస్ సార్. ఇక రెండో టాపిక్ వెళ్ళిపోతే మనం జగన్మోహన్ రెడ్డి ఆయన ట్వీట్లు కానీ ఆయన ప్రచారం కానివ్వండి, నేను అసలు మీ హయాంలో ఎంత దారుణం ఏంటి, నా హయాంలో అసలు మీ పాదయాత్రలను అడ్డుకున్నానా, మీ పర్యటనలను అడ్డుకున్నానా, మీకు సెక్యూరిటీ కల్పించలేదా, మరి నా ఎందుకు ఇంత ఈ పరిస్థితి సృష్టిస్తున్నారు అంటూ ఆయన కొంత బెక్కమోహం పెట్టి అమాయకత్వంగా మాట్లాడుతూ నటించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ముందుకెళ్ళి చంద్రబాబు కారు కింద ఎవరు పడలేదా, ఎవరు చావలేదా, ఎందుకంత రాద్ధాంతం అనేటటువంటి తెంపర్తనానికి కూడా వెళ్ళాడు. అంటే ఏంటంటారు, ఒకళ్ళకి నా కారు కింద నా అభిమాని పడి చేస్తే ఏముంది, మా ఇంట్లో కూడా మేము కోసుకుంటే తప్ప, మా బాబాయ్ని మేము చంపుకుంటే తప్ప, మా అభిమాని మేము కారుతో దొక్కేస్తే తప్ప అనేటటువంటి రీతిలో వీళ్ళు చెలరేగిపోయి మాట్లాడటం అసలు ఎలా చూడాలి? అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ రోజుకి వాళ్ళ బాబాయ్ గారు చనిపోయి 6 సంవత్సరాల 3 నెలల 9 రోజులు, కానీ ఇంతవరకు అతిగీతి కాలేదు. ఆ రోజు మొట్టమొదటి గుండెపోటు అన్నారు, ఆ తర్వాత గొడ్డలపోటు అన్నారు, నారాసుర రక్త చరిత్ర అన్నారు. వాళ్ళ చేతుల్లో పత్రిక ఉంది, ప్రసార మాధ్యమం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, ఆదినారాయణ రెడ్డి మీద, లేకపోతే బీటెక్ రవి మీద నిందలు వేశారు, పబ్బం గడుపుకున్నారు, అధికారంలోకి వచ్చారు. కోడికత్తి అన్నారు, నన్ను చంపించబోయారన్నారు, సానుభూతి చూపించి ప్రజల దగ్గర పొందారు, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ రెండు పక్కన పడేశారు. అయినా సరే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటి మీద ఇంతవరకు పురోగతి అయితే లేదు. ఎందుకంటే ఈ రెండు ఇక్కడ చేతుల్లో లేదు కాబట్టి, ఒకటి సిబిఐ, ఒకటి ఎన్ఐఏలో ఉంది కాబట్టి దాని గురించి మనం ఈ ప్రభుత్వాన్ని గురించి మనం ఏమి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే లేదు, వాళ్ళు చేయాల్సిన పని కాబట్టి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను చెబుతున్నాడు కదా, మీకు మేము రక్షణ కావచ్చు, లేకపోతే మిగిలిన విషయాల్లో కావచ్చు, ఎక్కడన్నా తిరగటానికి కావచ్చు, మేము ఏ విధంగా సహకరించాము, మేము ఎలాంటి నిబంధనలు పెట్టలేదు కదా అంటే, మనం ముందు ఒక విషయం మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఉన్న వ్యక్తుల్లో 9వ వ్యక్తి. ఈరోజు ఆయనకున్నటువంటి రక్షణ కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి 9వ వ్యక్తి. ఆ 9వ వ్యక్తికి సంబంధించిందంటే ఇప్పుడు మనకి ఆయనకి పోల్చుకుంటున్నాడు కాబట్టి నేను చెప్తున్నాను 9వ వ్యక్తి. మరి ఆయనకి ఇచ్చిన రక్షణ కానీ నువ్వు తొలగించావు కదా, తొలగిస్తే మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళి కేంద్రంతో మాట్లాడుకొని ఈరోజు వాళ్ళు మొట్టికాయలు వేస్తే నువ్వు కొనసాగిస్తూ ఉన్నావు అప్పుడు అన్ని సంవత్సరాలు. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రే కదా నీకంటే ముందే, ఆయనకి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, నీకే ఇబ్బందులు ఉన్నాయి. అయినా సరే ఆయనకి 5+5 అంటే 5 10 మంది ఉండాల్సిన దాన్ని ఇద్దరిద్దరికి కుదించింది నువ్వే కదా. మరి నువ్వు ఈరోజు నీతులు చెప్తా ఉంటే అది చూసేవాడికి ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వదిలిస్తున్న సందర్భంగా ఉన్నాయి. నువ్వు 10 ప్రశ్నలు వేసావు, నేను 4 ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్పు. నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆత్మకూరు సంఘటన సందర్భంగా వాళ్ళని పరామర్శించడానికి, బాధితులను పరామర్శించడానికి బయలుదేరుతూ ఉంటే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళేసి గేట్లకి తాళ్ళు కట్టి పోలీసులు బందోబస్తు పెట్టి ఆయన బయటికి రానియకుండా చేసింది నిర్బంధం అంటారా, స్వతంత్రం అంటారా జగన్మోహన్ రెడ్డి? దానికి ఒక్కసారి సమాధానం చెప్పు. విశాఖపట్నంలో ఆయన విమానాశ్రయం నుంచి బయటకు వస్తే అక్కడి నుంచి బయటికి వెళ్ళనీయకుండా చివరికి పోలీసులు కూడా అడ్డుపడి 8 గంటల సేపు నిర్బంధించేసి వెనక్కి పంపించారే, దాన్ని ప్రజాస్వామ్యం అంటారా, వెలుసుబాటు అంటారా, నిర్బంధం అంటారా? జగన్మోహన్ రెడ్డి నువ్వు సమాధానం చెప్పు. రేణుగుంట విమానాశ్రయంలో చివరికి ఆయన కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఆయన బయటికి రానియకుండా చేసింది దాన్ని నిర్బంధం అంటారా, నువ్వు ఇచ్చిన స్వతంత్రం అంటారా, ప్రజాస్వామ్యబద్ధంగా చేశారంటారా? ఒక్కసారి గుర్తు చేసుకో జగన్మోహన్ రెడ్డి. అనపర్తి పర్యటనకు వెళ్తూ ఉంటే అర్ధరాత్రి పూట ఆయన్ని వెళ్ళనీయకుండా వాహనాలు ఆపేస్తే 8 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాడు 73 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి. దాన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి? దాన్ని వెలుసుబాటు అని అంటారా? అంగళ్లలో కేంద్ర బలగాలు ఆయనకి పరిరక్షణగా ఉండి
ఆయనకు రక్షణగా ఉంటే అంగళ్ళల్లో మీ వాళ్ళు ఆయన మీద దాడి చేస్తే ఆయన మీద హత్యానేరం మోపావు చూడు, దాన్ని ఏమంటారు? ఆయన కాబట్టి నువ్వు కర్నూలు పర్యటనలో ఉండగా మీరు వెళ్ళి అర్ధరాత్రి పూట వెళ్ళి అడావుడి చేసినా, స్థాయి అధికారి దాటి వేరే వాళ్ళు వెళ్ళినా, కొల్లి రఘురామరెడ్డి వెళ్ళాడు కదా, వెళ్ళినా కూడా సహకరించేసి మారు మాట్లాడకుండా ఆయన మీతో పాటు వచ్చి కారాగారంలో కూర్చున్నాడు చూడు, ఆయన గొప్పతనం అంటారా, మీ యొక్క మంచితనం అంటారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇన్ని కళ్ళ ముందు కనపడతా ఉంటే ఆయన మీద 6 అభియోగాలు మోపితే ఒక్క దాని మీద కూడా ఆధారాలు చూపించలేక మీరు చేతులు ఎత్తేశారు కదా, దాన్ని ఏమంటారు? సరే, పవన్ కళ్యాణ్ గారు, ఇది చంద్రబాబు నాయుడు గారు అంశాన్ని తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో జనవాణి కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ఆయన బస చేసినటువంటి నివాసం నుంచి బయటికి రానియకుండా నిర్బంధించింది మీరా కాదా? దాన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకో. ఆయన బయటకు వచ్చిన తర్వాత కనీసం అభివాదం చేయడానికి కూడా వీలు లేదని చెప్పని ఇదే రక్షక బొట్టులో ఆయన ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం అవునా కాదా? రక్షణ అధికారి కావచ్చు, ఆ జిల్లా అధికారి కావచ్చు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా. చంద్రబాబు నాయుడు గారిని అదుపులో తీసుకున్నారని చెప్పని హైదరాబాద్ నుంచి వస్తూ ఉంటే ఇక్కడ రాంగల్లోని జగ్గేపేట కాడ రోడ్డు మీద అడ్డంగా ఆయన రానియకుండా చేసిన వ్యక్తులు మీరు కాదా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు చెప్పుకుంటే కుదిరే పని కాదు. యువగళం పాదయాత్ర నీ యొక్క తలరాతను మార్చిన పాదయాత్ర, నాయుడు గారు అబ్బాయిని నాయకుడిగా చేసినటువంటి పాదయాత్ర, తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకి విడమర్చి చెప్పినటువంటి పాదయాత్ర, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగ కల్పించారో చూపించినటువంటి పాదయాత్ర, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయో ప్రజలకు చూపించినటువంటి పాదయాత్ర, నీటి రంగాల్లో ఎంత అభివృద్ధి సాధించామో కళ్లకు కట్టినట్టు లోకేష్ బాబు గారు అందరికీ అర్థమైన రీతిలో చెప్పినటువంటి పాదయాత్ర, వివిధ సంఘాలతోటి వివిధ సంస్థలతోటి ఆయన మమేకమైన తీరు, దీన్ని అడ్డుకట్ట వేయాలని, అతను పాదయాత్ర చేయకుండా వేయాలని నువ్వు మైకు తీసేసావు, వాహనాన్ని లాగేసుకున్నావు, చివరికి వేదిక కూడా లేకుండా చేసావు, ఆయన స్టూల్ మీద నుంచొని మాట్లాడాల్సిన పరిస్థితి కల్పించేసావు. కానీ పట్టుదల ఉన్న వ్యక్తి కాబట్టి, నీ ప్రభుత్వానికి చమరగీతం పాడాలి కాబట్టి చక్కగా తన కార్యక్రమాలు నిర్వహించుకొని నాయుడు గారు అబ్బాయి నాయకుడిగా ఎదిగాడు. ఆ విషయంలో నిన్ను అభినందించాలా. ఎందుకంటే లోకేష్ బాబు గారు అంట పట్టుదల తీసుకొచ్చింది మాత్రం నిస్సందేహంగా నిరంకుశమైనటువంటి నీ పరిపాలన, నీ ప్రవర్తన. మరి ఇన్ని చేసినటువంటి నువ్వు ఈరోజు ఈ సూక్తులన్నీ వెలగొక్కుతున్నావంటే ఏమనాలి? చంద్రబాబు నాయుడు గారు సార్ ఇప్పుడు ఈ విషయంతో పాటుగా మనం ఈ సూక్తులని చెప్పే బదులు వాళ్ళ సింగయ్య కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకంటే సింగయ్య భార్య లూర్దు మేరీ కూడా ఈరోజు అయ్యా నా బతికేంది, మా ఆయన చచ్చిపోయాడు, చంపేశారు మీ పర్యటనలతోటి, 2 లక్షలు అప్పు తీసుకొచ్చి ఆ వడ్డీలు కట్టుకుంటూ ఏదో బతుకుతున్నాం, ఇప్పుడు ఆ అప్పు ఎవరు తీర్చాలి, నా కొడుకులు ఒక అతను డిగ్రీ, ఇంకొక చిన్న బిడ్డ, వాళ్ళకి చదువు ఎట్లా, మా ఆయన రోజు పనికి వెళ్తే తప్ప రెక్కాడితే కానీ డొక్కాడదు, మా తిండి ఎట్లా, మా జీవనోపాధి ఎట్లా అని చెప్పేసి ఆవిడ ఆవేదన వ్యక్తం చేస్తాం. ఇంకో పక్క చూస్తే మేము 10 లక్షలు ఇచ్చామంటున్నాడు. 10 లక్షలు ఇస్తే ఎవరు అలా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఇంకో పక్క షర్మిల ఎస్ నువ్వే చంపావు, 5 కోట్లో 10 కోట్లో ఇవ్వు, ఆ కుటుంబాన్ని ఆదుకో అని చెప్పేసి ఉంటుంది. అసలు ఈ పరిస్థితిని అలా చూడాలి. ఇప్పుడు లూర్దు మేరీ గారు ఈరోజు మాట్లాడారు. ఆమె యొక్క ఆర్థిక పరిస్థితి, ఆ ఇబ్బందుల గురించి, మరి సంపాదన చేసే భర్త కోల్పోతే కుటుంబ పరిస్థితి ఏమైందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈయన 10 లక్షల రూపాయలు సహాయం చేశానని చెప్పి చెబుతున్నాడు. 10 లక్షల రూపాయల సహాయం నిజంగా మీరు అన్నట్టు సహాయం కనుక వాళ్ళకి అందుంటే అంత భేద పరుగులు బాగాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే అతని ద్వారానే చనిపోయాడనేది వాస్తవం. అది కళ్ళ ముందు కనపడుతున్నటువంటి అంశం. పోస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మద్యం సేవించి చనిపోతేనే సంఘాలన్నీ బయటకు వచ్చి హడావుడి చేసి అల్లకొల్లోలం సృష్టించాలని, యుద్ధ వాతావరణాన్ని తీసుకురావాలని, యుద్ధం చేయాలని చెప్పి పిలిపించి అంత గందరగోళం చేసినటువంటి వ్యక్తులు ఇవాళ జగన్మోహన్ రెడ్డి యొక్క కారు కింద పడి దళిత వ్యక్తి అతను చనిపోతే ఈరోజు వరకు ఒక్కళ్ళు కూడా నోరు పెగలట్లేదు. ఎందుకు కారణం? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైపోయాయి ఈ సంఘాలు? రేపు పొద్దున ఇంకో విషయం గురించి మాట్లాడే నైతిక హక్కు వాళ్ళకు ఉన్నదా? దాని గురించి అసలు ఎవరు ప్రస్తావించట్లేదు. ముందు మేరీ గారు వాళ్ళని ప్రశ్నించాలి. లూర్దు మేరీ గారు
ఆ తర్వాత ఆమె దీని గురించి రోడ్డెక్కి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేయాలి. ఆమె కోసం ఈ దళిత సంఘాలు వచ్చి కూర్చోవాలి అక్కడ. నిస్సందేహంగా ఆమె కూర్చుంటే వాళ్ళు కూడా తప్పక రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముందు ఆ కార్యక్రమం చేపట్టండి. అప్పుడు కానీ అతను ఏం చేశాడో, ఎంత అన్యాయం చేశాడో, అతని వల్ల ఆ కుటుంబం ఏ విధంగా బలైపోయిందో, బలైన వ్యక్తిని పట్టించుకునే వ్యక్తి ఎవరు? ఇందాక మీరు అన్నారు కదా 10 లక్షలు అని చెప్పని. విశాఖపట్నం తుఫాను వచ్చినప్పుడు చూసాం, మొన్న విజయవాడ దానికి చూసాం. మరి వాళ్ళకి ఎంత సహాయం చేశాడో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఇక్కడ జరిగిన దానికి మరి నిజంగానే సహాయం అందిందో లేదో రేపు ఆమె చెప్పాలి. మరి ఇవన్నీ ముందు కళ్ళ ముందు కనపడతా ఉంటే చనిపోయిన కారణం ఎవరు? అతను జయశంకర్, అతని పేరు జయవర్ధన్ రెడ్డి, 32 సంవత్సరాల కుర్రాడు. ఈయనతో పాటు ఊపిరాడక చనిపోయాడు. చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్లారు కిషోర్ గారు? ఒక వాహనం అంటే మోటార్ సైకిల్ మీద ఒక ఆయన కూర్చొని మధ్యలో ఇతను పెట్టుకొని ఎనమాలం గోళేసి తీసుకుని వెళ్ళారు. అన్ని వాహనాలు ఉన్నాయి అక్కడ. ఎవరైనా సరే ఆ వాహనాలు తరలించాలని మరణం కూడా జరిగింది. అంబులెన్స్లో ఉన్న అదే చెప్తున్నాను. అతను ముప్పాళ్ళ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. అతను కూడా 22 సంవత్సరాల కుర్రాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, 22 సంవత్సరాల కుర్రాడు చనిపోతే తెలిజర్ల మధు ముప్పాళ్ళ గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఈ రామిరెడ్డి వెంకటరమణారెడ్డి అనే వ్యక్తే కదా ఈయనకి కారు చోదకుడుగా ఉంది, వాహన చోదకుడుగా ఉంది. మరి అతనికి సంబంధించి 14 సంవత్సరాల నుంచి అతని దగ్గరే పనిచేస్తున్నారని చెప్పని చెబుతానే ఉన్నారు. మరి అతను విషయాలు కూడా బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా వరకు ఇప్పుడు అతను విచారిస్తున్నారు. రెండోది, ఈ ప్రమాదం జరగడానికి కారణమైనటువంటి చోట ఆయనకి రక్షణగా ఉండవలసిన వాళ్ళు ఏమైపోయారు? ఆయన వాహనం మీద ఎక్కుతుంటే ఎందుకు ఎక్కకుండా అడ్డుపడలేకపోయారు వీళ్ళు? ఇది కూడా ఆలోచించుకోవాలి. దీనికి కూడా నన్ను విచారించారు. ఆ విషయాలు కూడా బయటికి రావాలి. ఒకటి, లూర్దు మేరీ గారి కుటుంబానికి న్యాయం, సింగయ్య గారి కుటుంబానికి న్యాయం అయితే చేయాలి. ఆ చేయాల్సింది ఎవరు? ప్రభుత్వ పరంగా రావాల్సింది ప్రభుత్వం ఇస్తుంది. ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మొన్న ఏమన్నాడు? ₹1 కోటి ఇవ్వాలన్నాడు కదా. మొన్న ₹1 కోటి ఇవ్వాలన్నాడు కదా ఒక సాటుకి వెళ్ళి. ఇప్పుడు వీళ్ళకి ఎంత ఇవ్వాలి? అతను ఏం చేయాలి? ఇప్పుడు షర్మిల గారు అన్నారు నీ వల్లే చనిపోయాడని చెప్పి. దానికి దగ్గర సమాధానం ఉందా? ఇంకా చంద్రబాబు నాయుడు గారు కందుకూరు పర్యటన సందర్భంగా అక్కడ 8 మంది చనిపోతే, తొక్కిసలాట సందర్భంగా 8 మంది చనిపోతే సభను అంతర్గతంగా ఆపేసి ఆయన వాళ్ళని ఆసుపత్రులకు తీసుకొని వెళ్ళి బతికొండ వాళ్ళకి వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయో మళ్ళీ ఆయన స్వయంగా వెళ్ళి పర్యవేక్షణ చేసి చనిపోయిన కుటుంబాలకు వెళ్ళి ఆయన పరామర్శించేసి వాళ్ళందరికీ ఇంటికొకళ్ళకి 35 లక్షల రూపాయలు పార్టీ తరఫున ఆయన ఇచ్చాడు. అట్లాగే దానా అయ్యేంత వరకు కూడా ఒక్కొక్క శాసనసభ్యుడిని అక్కడ నియమించాడు. నువ్వేం చేశావు? కనీసం నీ వాహనం కింద నుంచి లాగేస్తే మామూలు తుప్పల్లో పడేసి వెళ్ళారు. వైద్య సహాయం గురించి కూడా ఆలోచించలేదు. ఒక్క నిమిషం నువ్వు ఆగలేదు. అక్కడికి వెళ్ళి దాని గురించి మాట్లాడలేదు, ప్రస్తావించలేదు. నువ్వు ప్రసార మాధ్యమాల ముందు, అదే పాత్రికేయుల ముందు మాట్లాడేటప్పుడు కూడా కనీసం సింగయ్య గారికి, చనిపోయినటువంటి ఆ కుర్రవాడికి సంతాపం కూడా తెలపలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? నువ్వు దీని గురించి మాట్లాడుతున్నావు. ఇది ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ముందుగా ప్రజలు తెలుసుకోవాలి కిషోర్ గారు. అందుకే నేను అంటున్నాను, లూర్దు మేరీ గారు ఈరోజు బజార్కి ఎక్కాలా? ప్రభుత్వ వైఫల్యమా, జగన్మోహన్ రెడ్డి వైఫల్యమా? ఆ కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారు? దళిత సంఘాలను ప్రశ్నించాలి, మానవ హక్కుల సంఘాలను ప్రశ్నించాలి. దీని గురించి మానవ హక్కుల సంఘం వాళ్ళు సుమోటోగా స్వీకరించాలి, న్యాయస్థానం కూడా సుమోటోగా స్వీకరించాలి. అప్పుడే ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఇది ప్రపంచానికి తెలుస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసే అరాచకాలకి ఎంతో కొంత అడ్డుకట్ట అయితే పడిద్దని అయితే నేను భావిస్తున్నాను.